రేవంత్ రెడ్డి సీఎం అయినాక మొట్టమొదటిగా ఇచ్చినటువంటి హామీలలో మనకు తెలిసిన విషయమే 6 గ్యారంటీలు. మరి ఆ 6 గ్యారంటీల మీద సంతకం పెట్టినట్టు ఆ సంతకానికి మొత్తం ఫైల్స్ రెడీ అవుతున్నాయి అన్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉన్నది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల పైన తొలి సంతకం సచివాలయంలో అన్ని ఏర్పాట్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హోదాలో ఆయన తొలి సంతకం 6 గ్యారంటీల పైన చేయనున్నారని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే మహిళలు అందరూ సంతోషపడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకు నేను ముచ్చట చెప్తా ఉన్నా అంటే మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది బస్సులో. ఇంకోటి మన ఇంట్లకు ఏం వస్తుంది, 500కే గ్యాస్ వస్తుంది ఫ్రీగా. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రయాలారా. ఇంతకుముందు గ్యాస్ ధర ఎంత ఉండే, ఏం కథ, అది ధరనా ఏం కథ, వచ్చిన జీతంలో సగం అటే విక్తుండే. మరి ఖర్చులు అట్లుండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఏమేమి మార్పులు ముఖ్యంగా జరుగుతాయో మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి సారు ఈ 6 గ్యారంటీల పైన సంతకం పెడతా అని చెప్పి మొత్తం మీద తయారున్నాడు. చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఉద్యోగుల సంబరాలు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు సచివాలయ ఉద్యోగుల్లో సంబరాలు మొదలైనవి. ఫస్ట్ టైం రోడ్డు మీదకు వచ్చి సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిపినప్పుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద అనే పాట పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. మరి గద్దర్ అన్న పాట అంటే ఈరోజు గద్దర్ అన్న ఉంటే ఎంత సంతోషపడుతుండే ప్రజలారా. గద్దర్ అన్న ఉంటే ఆ పాట వేరు, ఆ ఊపు వేరు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఇట్లా ఒక తెలంగాణ రాష్ట్రానే కాదు దేశ ప్రజలను మొత్తం ఉర్రుతలు ఇచ్చిట్టు గద్దరన్న. మరి పాపం కాలం దేవుడు ఏం చేసిండేమో కానీ మొత్తం మీద గద్దరన్న లేకుండా అయిపోయే పరిస్థితి. గద్దరన్న ఎక్కడున్నా సంతోషపడుతుండొచ్చు. ఇప్పుడు మొత్తం మీద మరికొద్దిసేపు బతుకమ్మలు ఆడిరు. సొంత రాష్ట్రం ఏర్పడితే పరాయి రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చని భావించి ఉద్యమంలోకి దూకామని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఉద్యోగస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూసిరు కదా, ఇట్లా పోయి మంచిగా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఇట్లా ఉంటుండేనా? ప్రగతి భవన్ గేటు ముందు ఎవరన్నా ఒక సేపు అర్ధగంట సేపు పాపం అడ్రస్ మర్చిపోయి నిలబడ్డా కానీ అక్కడ వచ్చి పోలీసు వచ్చి ఏందా నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు అర్ధగంట సేపు, ఏం సంగతి, నలువిడికి వెళ్ళంటే చెప్పి పోలీసులు గెట్టేసిన రోజులు మనం ఎన్ని చూడలేము. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రజలారా. ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండు. మరి చూడుస్తాం ప్రజాభవన్ అవుతుందా లేని కథ అని చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.